ఉమ్మడి నల్గొండ జిల్లాలోని క్రైస్తవులకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏఐసీఎఫ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ రేఖల భద్రాద్రి కోరారు. మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ సమీపంలో గల చర్చిలో పాస్టర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని క్రైస్తవులకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏఐసీఎఫ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ రేఖల భద్రాద్రి కోరారు. మంగళవారం నల్గొండ కలెక్టరేట్ సమీపంలో గల చర్చిలో పాస్టర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో క్రైస్తవులంతా కాంగ్రెస్ పార్టీకి అండగా గెలిపించుకోవడం జరిగిందని తెలిపారు. నల్గొండ నియోజకవర్గంలో కూడా 16,000 మంది క్రైస్తవులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అండగా ఉండి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్లకు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ, రాజ్యసభ, 2 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్రిస్టియన్లకు ఒక రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికలలో కూడా క్రిస్టియన్లంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో గ్రంథాలయ పరిషత్ చైర్మన్ తనకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పలుమార్లు కలిసినందున ఆయన చొరవ తీసుకోవాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేఖల భద్రాద్రికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని కోరుతూ చర్చిలో పాస్టర్లంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పాస్టర్లు, దైవ సేవకులు కట్టా మోసయ్య, జాన్బాబు, మధుసూదన్, శేషయ్య, కేఏవేల్, సామెల్, రమేష్, మిషక్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. గౌరవంగా స్వీకరించి తెలంగాణ ప్రజలకు సేవ చేస్తానని కోరుకుంటున్నాను. నాకు క్రైస్తవ తరఫున నాకు పోస్ట్ ఇస్తే నేను గౌరవంగా స్వీకరించి తెలంగాణ ప్రజలకు సేవ చేస్తానని కోరుకుంటున్నాను. రాష్ట్రం నుంచి మనం అడుగుతున్నాం. దేశానికి ఉన్న ప్రతి ఆఫీసులోనూ దేవాన్ని వింటూ ఉండాలి. దేవా మరి ఆ రీతిగానే నీ నా గురించి హెచ్చింప చేయమని దీవించమని. అలాగే తండ్రి యేసయ్య సేవకులందరూ దేవా మరి తండ్రి ప్రార్థన చేస్తుండగా నీ కృపకు మరచండి. దేవా మీరైతే ప్రతి చర్చి ప్రతి పాస్టర్ విషయాల్లో శ్రద్ధ కలుపుతున్నాం. నీ కృప అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. నాకు కూడా నేను అడగడం తండ్రి నెట్వర్క్ ఆల్రెడీ నేను చేయడం జరిగింది. జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో 54 ఉన్నాయి కాబట్టి కొన్ని పెద్దదాకా అయిపోయినాయి. ఇంకా 44 ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో చూసినా కూడా అది హిందువులకు ముస్లింలు పెంచుకోరు కాక మనం అనేది ఏంటంటే ప్రైస్ ఉమ్మడి జిల్లాలకు కార్పొరేషన్ చైర్మన్ అని కోరుకుంటాం. అది ఆల్రెడీ నేను మంత్రి గారికి, వెంకటరెడ్డి గారు 3 సార్లు కలవడం జరిగింది. మరి మనోహర్ రెడ్డి గారు తీసుకొచ్చి ఇక్కడ ప్రైస్ మీటింగ్ పెట్టడం జరిగింది కోటరెడ్డి ఫంక్షనాల్లో. ఏదేమైనా మాకు ఒక రాష్ట్ర కార్పొరేషన్ చేయాలని అందరూ రాష్ట్రంలో అనుకున్నాం. నేను కూడా అభిప్రాయపడుతున్నాను. నేను ఇచ్చిన లెటర్లో 5 ఇచ్చినాము. చివరికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఇస్తే 33 జిల్లాలకు నేను గౌరవంగా పదవి తీసుకుని అనేకులకు క్రైస్తవ కూతులకు సేవ చేస్తాను. రాబోయే ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్లో కానీ, పంజాబ్ ఎలక్షన్లో కానీ, లేకపోతే డెప్యూటీసీ ఎన్నికల్లో కానీ, ఎంపీ ఎలక్షన్ పార్టిసిపేట్ చేసి క్రైస్తవ ఉమ్మడి జిల్లాల ఓట్లన్నీ వేయిస్తా. తప్పక వాళ్ళందరూ మన కాంగ్రెస్ తెలుస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.